నేను సడన్గా మీ ఇంటి దగ్గరకు వచ్చి మీరు ఉంటున్న ఇల్లు నాది అంటే మీరు మీ ఇంటి తాళం నాకు ఇచ్చేసి వెళ్ళిపోతారా? కాదు కదా. సో అట్లనే ఈ వక్ఫ్ బోర్డు బిల్ అనేది కూడా అట్లనే ఉంది. అది ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ వక్ఫ్ బోర్డు గురించి మీకు 3 ముక్కలలో చెప్తా, కొట్టే తెచ్చే 3 ముక్కలలో చెప్తా. అదేంటంటే 1954లో ఇండిపెండెన్స్ తర్వాత అప్పటి గవర్నమెంట్ స్పెషల్గా ఈ వక్ఫ్ బోర్డు అనేది ఏర్పాటు చేసింది. అయితే ఈ వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వక్ఫ్ బోర్డులో ఒక కమిటీ మెంబర్స్, ఒక గ్రూప్ ఆఫ్ కమిటీ మెంబర్స్ ఏదైనా మాట్లాడుకొని డిసైడ్ చేసుకొని ఇది నాది మాది అన్నారు అనుకోండి, అది ఇంకా వాళ్ళదే. మీరు కోర్టుకి పోయి కూడా సవాల్ చేయలేరు దాని మీద. అట్లా తమిళనాడులో ఒక ఊరు మొత్తం ఇది వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు అంటే ఆ ఊరోళ్ళందరూ షాక్ అయ్యారు. ఇదేంది, మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఊర్లో ఉంటున్నాము, ఇక్కడ పంట పొలాలు సాగిస్తున్నాము, పొలాలు సాగిస్తున్నాము, మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం ఉంటున్నాము ఇల్లులు కట్టుకొని, మీరు ఇప్పుడు సడన్గా వచ్చేసి మాది ల్యాండ్ వక్ఫ్ బోర్డు అంటే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కోర్టుకి పోయారు. కోర్టుకు పోతే ఈ విషయం బయటికి తెలియకుండా ఉంటుందా? గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి తెలిసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, అసలు దీని గురించి మొత్తం ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ చేసి ఏం చేస్తే వాళ్ళకి తెలిసిన విషయాలు ఏంటంటే ఇండియన్ ఆర్మీ కన్నా, ఇండియన్ రైల్వేస్ కన్నా ఎక్కువ ల్యాండ్లు ఈ వక్ఫ్ బోర్డు దగ్గర ఉన్నాయని తెలిసింది. అసలు వీళ్ళకి మోడీ సర్కార్కి తెలిసి వాళ్ళు ఏం చేశారు అంటారా, ఇది ఇట్లా అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, దీన్ని మొత్తం మార్చాలి. ఈ వక్ఫ్ బోర్డులో ఏదైతే రూల్స్ అండ్ లాస్ రెగ్యులేషన్స్ ఉన్నాయో, బైలాస్ ఉన్నాయో ఇవన్నీ మార్చాలి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. అంటే మార్చడం అంటే ఏదో ఒట్టిగా ఇట్లా మార్చాలి అనగానే మారిపోతుంది. దాన్ని ఏం చేయాలంటే ఒక బిల్లు పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. ఆ బిల్లు పెట్టి ఈ రూల్స్ మార్చాలా వద్దా అనేది ఓటింగ్ ఉంటుంది. దానికి ఎంపీలు అందరు కలిసి ఓటింగ్ చేయాలి. మార్చాలి అని ఎక్కువ ఓటింగ్ పడ్డదంటే అది మారుతుంది, వద్దు మార్చొద్దు అని ఎక్కువ ఓటింగ్ పడ్డదంటే అది మారదు. సో మొన్న జరిగిన విషయం అదే, పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది అంటే ఓటింగ్ ఎక్కువ పడ్డదనమాట మార్చాలి అనేసి. అది ఇప్పుడు కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డులో కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే ఉన్నారు, అది కూడా ఓన్లీ జెంట్స్ మాత్రమే ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్త రూల్స్ ఏం పెట్టారంటే ముస్లిమ్స్కి కాకుండా ఇతర వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఆ కమిటీ మెంబర్స్లో ఉండాలి అనేసి ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి ఓన్లీ జెంట్సే కాకుండా ముస్లిం లేడీస్ని కూడా దీంట్లో పెట్టాలి అని చెప్పేసి సెకండ్ పాయింట్ పెట్టారు. అండ్ థర్డ్ పాయింట్, వీళ్ళు డిసైడ్ అయిపోయి ఏ ల్యాండ్ అన్నా ఏ భూమి అయినా మాదే అనేసి అంటే దాన్ని కోర్టులో సవాల్ చేసేటప్పుడు 90 రోజులలో రిటర్న్ పిటిషన్ వేసుకోవచ్చు. ఈ 3 ఆప్షన్స్ కల్పించారు. అయితే దీనికి వ్యతిరేకంగా